ఎప్పుడు మీరు టిఫిన్స్ లోకి పల్లీ చట్నీ సాంబార్ చేసినట్లయితే ఈసారి కొత్తగా ఏదైనా చట్నీ ట్రై చేయాలి అని అనుకుంటే సింపుల్ గా ఇలా టమాటో సాంబార్ ట్రై చేయండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. నార్మల్ సాంబార్ కంటే టమాటో సాంబార్ చాలా టేస్ట్ గా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఈ టమాటో సాంబార్ ఇడ్లీకి అయితే ఇట్టే కలిసిపోతుంది, జుర్రుకొని తినేవచ్చు ఇలా చేసుకుంటే గనుక. వడలోకి కలుపుకున్నా కూడా ఈ టమాటో సాంబార్ అల్టిమేట్ గా ఉంటుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది. ఒక్కసారి చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే టమాటోలను ఈ విధంగా కట్ చేసుకోండి. దాని వల్ల మనకి ఉడికిన తర్వాత తొక్క తీసుకోవటానికి చాలా వీలుగా ఉంటుంది. కట్ చేసుకుని కుక్కర్ లో అయితే వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ ని చిన్నగా తరుగుకోండి. ఈ విధంగా తరుక్కుంటే సరిపోతుంది. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా తరుక్కుని వీటిని కూడా కుక్కర్ లో వేసుకుని అలా 3 పచ్చిమిర్చి లేదా 4 పచ్చిమిర్చిని కట్ చేసుకుని చిన్నగా ఇవన్నీ టోటల్ గా కుక్కర్ లో వేసుకోండి. ఇప్పుడు కరివేపాకుని తీసుకోండి. ఫ్రెష్ గా ఉండే కరివేపాకు తీసుకొని ఇలా చిదుముకొని వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల సాంబార్ అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. తర్వాత ఆనియన్స్ మునిగేంత వరకు వాటర్ వేసుకుని 4 విజిల్స్ పెట్టుకోండి. పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి టమాటోలు అనేవి. ఆ లోపు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని పులుపు తీసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే దాంతో పాటు ఇడ్లీ కూడా పెట్టేసుకోండి వేడివేడిగా. అది కూడా సాంబార్ అయ్యేలోపు ఇడ్లీ కూడా రెడీ అవుతుంది. మీరు ఈ టమాటో సాంబార్లోకి ఇడ్లీ పెట్టుకోవచ్చు, కుడుము పెట్టుకోవచ్చు, అలాగే వడ కూడా పెట్టుకోవచ్చు. మూడిటికి ఈ టమాటో సాంబార్ పర్ఫెక్ట్ బాగుంటుంది. దీన్ని స్టవ్ పై పెట్టుకుని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే ఇడ్లీ పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఆ లోపు మనకి టమాటోలు కూడా మంచిగా మెత్తగా మగ్గిపోయాయి. మీరు ఈ విధంగా స్మాష్ చేసుకొని అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే మిక్సీలో వేసేసుకొని బరకగా అన్న గ్రైండ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. మీరు ఇలా స్మాష్ చేసుకోలేమనుకుంటే మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం పులుపు తీసుకున్న దాన్ని కూడా వేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి. పులుపు బ్యాలెన్స్ అయ్యేంత వరకు, కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు వాటర్ ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. 3 లేదా 4 స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ మూత పెట్టి మరిగించండి. అప్పుడు దగ్గరగా మరుగుతుంది. ఇది కొంచెం పలచగా ఉంటుంది కాబట్టి ఇడ్లీలో కలుపుకోవటానికి అంత బాగుండదు. కొంచెం తిక్కుగా రావటానికి 1 స్పూన్ వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి ఉండలు లేకుండా ఈ మాదిరిగా మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా ఉన్న టమాటో సాంబార్ లోకి బియ్యం పిండి వేసుకున్నామంటే కొంచెం జిగురుగా వస్తుంది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేస్తే ఎలా జిగురుగా ఉంటుందో అలాగే బియ్యం పిండి వేసినా కూడా జిగురుగా వస్తుంది. బియ్యం పిండి వేస్తే జిగురుగా రావడం ఏంటి అని అనుకుంటున్నారా? బియ్యంలో గంజి అలా ఉంటుంది, అలా జిగురుగా ఉంటుంది. ఆ టైంలో కొంచెం సాంబార్ పొడి, అలాగే కొంచెం బెల్లం పులుపుని అడ్జస్ట్ చేయడానికి, అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపు కూడా వేసుకుందాం. ఇంట్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో టిఫిన్స్ చేస్తాం కదా, అలాగే చట్నీ కూడా ఎక్కువగానే ఉండాలి. ఆ టైంలో ఇలా టమాటో సాంబార్ చేసుకుంటే చాలా మందికి సరిపోతుంది. అలాగే చాలా ఇష్టంగా కూడా తినేస్తారు, వద్దు అని అనకుండా. ఇప్పుడు ఆవాలు, జీరా, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అవి మంచిగా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత ఇంగువ వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటో సాంబార్లకు వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఎప్పుడైనా మీ ఇంటికి మార్నింగే గెస్ట్లు వచ్చేటప్పుడు టిఫిన్ చేయాలని అనుకునేటప్పుడు ఈ విధంగా టమాటో సాంబార్ చేసి పెడితే వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఎలా చేసావు అని అడిగి మరి వాళ్ళు కనుక్కొని మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో సాంబార్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.